మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఈ యొక్క లెంట్ డేస్లో 25వ రోజుకి మనము వచ్చి ఉన్నాం. 25th లెంట్ డేస్కి వచ్చి ఉన్నాం. ఈ యొక్క రోజున మనము దేవుని యొక్క మరొక లక్షణాన్ని మనము ధ్యానించుకుందాం. అదేంటంటే దేవుడు మనల్ని తన చిత్తానుసారంగా లేకపోతే మనల్ని నడిపించే దేవుడు. దేవుడు మనల్ని నడిపించే దేవుడు అంటే నిర్గమాకాండంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు ఏ విధంగా నడిపించాడో ఈ రోజు కూడా అలాగే దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో అంటే ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ప్రయాణంలో ఆ కనాను దేశానికి ప్రయాణం వెళ్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు వాళ్ళకి ఎంతగానో తోడుగా ఉండి నడిపించాడు. తరువాత యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత 12 మందిని ఎంచుకొని వాళ్ళ 12 మందిని తనతో పాటు నడిపించుకుంటూ ఏ విధంగా నడవాలో నేర్పించిన దేవుడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పరలోకం వెళ్ళిన తర్వాత ఈ రోజుల్లో మనల్ని నడిపించే దేవుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ విధంగా గమనిస్తే ప్రతి కాలాల్లో, ప్రతి సమయాల్లో, ప్రతి యొక్క జనరేషన్లో దేవుడు ఏదో ఒక రకంగా నడిపిస్తూనే ఉన్నాడు. అయితే ఆ నడిపింపుకి మనం ఏ విధంగా లోబడుతున్నాం అన్నదే ఇక్కడ ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుని యొక్క నడిపింపులో మనం ఉంటున్నామా లేకపోతే మన సొంత నడిపింపులో మనం ఉంటున్నామో మనం తెలుసుకొని మనం గనక ఈ యొక్క లెంట్ డేస్లో మన యొక్క మార్గాలను సరి చేసుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని ఒక మంచి దిశలోకి నడిపిస్తాడు. అది ఎవరైనా సరే ఎలాంటి విషయమైనా సరే మనము దేవుని నడిపింపు గనక మనకు లేకపోతే ఆ యొక్క మార్గంలో మనకి చాలా ఆయాసము దుఃఖంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు దేవుడు తమతో లేకుండా లేకపోతే దేవుని నడిపింపు లేకుండా ప్రయాణమైనప్పుడు వాళ్ళు ఓడిపోయారు. యేసయ్య ఉన్నప్పుడు కూడా శిష్యులు వాళ్ళ సొంతంగా దేవుని యొక్క నడిపింపు లేనప్పుడు వాళ్ళు కూడా అనేక మందిని స్వస్థపరచలేకపోయారు. అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు. అదేవిధంగా పరిశుద్ధాత్మ నడిపిస్తున్న ఈ రోజుల్లో కూడా మనము దేవునికి సమర్పించుకొని ఆయన యొక్క చిత్తానుసారంగా నడిస్తే దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించాలి, ఎలా నడిపించాలో దేవుడు చెప్తాడు. కాబట్టి ఈ లెంట్ డేస్లో మనం దేవుని చిత్తంలో, దేవుని నడిపింపులో ఉన్నామా, ఆయన మనల్ని నడిపిస్తున్నాడా లేదా అనేది మనం తెలుసుకొని మన యొక్క జీవితాలు సరిదిద్దుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.